బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారిని ఉద్దేశించి ప్రభుత్వ పథకాలు మరియు వాటిపైన వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ అయింది, వాటికి సంబంధించిన ప్రశ్నలు, అలాగే గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలు అన్నిటికీ ఈ యొక్క వీడియోలో మరియు నేను 3 పార్ట్స్కి చేస్తాను. అలాగే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ NMUOP పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 2020 ఆగస్టు, ఆప్షన్ 2 2020 సెప్టెంబర్, ఆప్షన్ 3 2021 ఆగస్టు, ఆప్షన్ 4 2021 సెప్టెంబర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఆప్షన్ 3 అనేది ఫస్ట్ క్వశ్చన్. అలాగే రెండవ ప్రశ్న, స్మైల్ పథకాన్ని ఈ కింది వారిలో ఎవరి కోసం ప్రారంభించారు? ఆప్షన్ 1 పిల్లల సంక్షేమం కోసం, ఆప్షన్ 2 మహిళల సంక్షేమం కోసం, ఆప్షన్ 3 ట్రాన్స్జెండర్ సంక్షేమం కోసం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ స్మైల్ పథకాన్ని అనేది మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని ఈ ట్రాన్స్జెండర్ సంక్షేమం కోసం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే మూడవ ప్రశ్న, PMDY పథకాన్ని సంబంధించి ఈ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రారంభించారు. ఆప్షన్ 2 ఈ పథకం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ద్వారా అమల్లో చేయబడింది. ఆప్షన్ 3 ఇది ఈశాన్య భారత్లో శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ వీడి యొక్క PMDY అనే యొక్క పథకానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అలాగే మరొక ప్రశ్న, పాదే భారత్ ప్రచారం ఏ సంవత్సరం ప్రారంభించబడింది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ జరబాయ్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్న, దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ యొక్క పాదే భారత్ ప్రచారం ఏ సంవత్సరం ప్రారంభించారు, అలాగే వీటి యొక్క ఉద్దేశం ఏంటి అనేది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసే పాటలు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ పాదే భారత్ ప్రచారం ఏ సంవత్సరం ప్రారంభించబడిందంటే ఆప్షన్ 1 2000, ఆప్షన్ 2 2010, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2022. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఈ 2022లో ఈ యొక్క పాదే భారత్ ప్రచారం అనేది నిర్వహించబడింది. అలాగే ఐదవ ప్రశ్న, ఈ శ్రమ్ పోర్టల్ను ఏ సంవత్సరం ప్రారంభించారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ 1 2019, ఆప్షన్ 2 2020, ఆప్షన్ 3 2021, ఆప్షన్ 4 2022. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఇది 2021లో ప్రారంభించారు. అలాగే ఆగస్టు 25న ఈ యొక్క ఈ శ్రమ పోర్టల్ సంవత్సరం అనేది ప్రారంభించారు ఫ్రెండ్స్. అలాగే మరొక ప్రశ్న, PM వాణి పథకం ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 వైఫై నెట్వర్క్, ఆప్షన్ 2 వ్యవసాయం సంబంధించింది, ఆప్షన్ 3 పారిశ్రామికలకు సంబంధించింది, ఆప్షన్ 4 సేవలకు సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది ఈ యొక్క వైఫై నెట్వర్క్ సంబంధించింది PM వాణి యొక్క పథకం. అలాగే ఏడవ ప్రశ్న, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏది? ఓకేనా ఫ్రెండ్స్, సరికానిది ఏది? ఆప్షన్ 1 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. 2 హెక్టార్ల లోపు భూమి గల సన్న చిన్నకారు రైతులకు పథకం వర్తిస్తుంది. 2022-23 కేంద్ర బడ్జెట్ ఈ పథకానికి 50 కోట్లను కేటాయించారు. ఇన్నింటిలో సరికానిది ఏదని గుర్తించాలి. ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ 4 అనేది మనకి సరికానిది. ఇక 2022 కేంద్ర బడ్జెట్లో ఈ యొక్క 50 కోట్లు అనేది చేయలేదు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. మరొక ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే ప్రశ్న ఫ్రెండ్స్ ఇది. కాబట్టి ఈ క్వశ్చన్ మీకు చాయిస్ చేసిన ఈ క్వశ్చన్ మీరే కింద కామెంట్ చేయాలి. చూద్దాం ఎంతమంది కింద కామెంట్ చేస్తారో. ఓకే ఫ్రెండ్స్, ఆ ప్రశ్న వచ్చేసి జల జీవన్ మిషన్ పథకాన్ని సంబంధించి ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఈ పథకం 2020లో ప్రారంభించారు. ఆప్షన్ 2 2020 నాటికి కుళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆప్షన్ 3 100% గృహాలకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆప్షన్ 4 2 మరియు 3.
మీకు ఇచ్చే ప్రశ్న ఏంటంటే ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఈ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారనే ప్రశ్న మీకు ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ కింద కామెంట్ చేయండి, వాళ్ళకి మీ ఒక బహుమతిని ఇస్తాను. ఈ బహుమతి ఎలా ఇస్తారంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అలాగే మన వీడియోస్ అని లైక్ చేసి ఉండాలి, అలాగే మీ 3 ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేయాలి ఫ్రెండ్స్. వారికి మాత్రమే ఈ గిఫ్ట్ అనేది వస్తుంది, ఇది మీరు గమనించగలరు. అలాగే మరొక ప్రశ్న, జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా 100% గృహాలకు కుళాయి కలెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాలలో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం లేదు? సరఫరా అందించిన రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, లేదా ఆప్షన్ 2 తెలంగాణ, లేదా ఆప్షన్ 3 గోవా, లేదా ఆప్షన్ 4 పుదుచ్చేరి, లేదా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ అనేది ఈ యొక్క జల జీవన్ మిషన్లో కుళాయి 100% గృహాలకు కుళాయి కలెక్షన్ ద్వారా నీటి సరఫరా అందించే లక్ష్యంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేది, మిగతా తెలంగాణ 1, పుదుచ్చేరి 2, గోవా 3 ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 3 రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. అలాగే మరొక ప్రశ్న, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 2017, ఆప్షన్ 2 2018, ఆప్షన్ 3 2019, ఆప్షన్ 4 2021. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది 2018లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది ప్రారంభించారు. అలాగే మరొక ప్రశ్న, 11వ ప్రశ్న, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకాన్ని 2022-23 కేంద్ర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? ఇది నేను చెప్పేది 2022-23 సంబంధించి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు కేంద్ర బడ్జెట్ మనకు ఆల్రెడీ 24-25లో మనకి రిలీజ్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. వాటి బడ్జెట్ కూడా తప్పకుండా మీరు చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆ వీడియో చేయమంటే వాటిపై వచ్చిన ప్రశ్న వీడియో కూడా నేను చేస్తాను. కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. రూ. 9,532 కోట్లు, అలాగే 10,234 కోట్లు, 11,000 కోట్లు, 11,750 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఈ యొక్క 10,230 కోట్లు అనేది ఈ యొక్క ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం కింద 2022-23 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అలాగే 12వ ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ సన్ రైజ్ పథకం దేనికి సంబంధించింది? ఫ్రెండ్స్ మన ఎగ్జామ్ పాయింట్లో ఈ 2024-25 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఒక్క ప్రశ్నలు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే దేనికి సంబంధించింది, ఏ సంవత్సరం ప్రారంభించిన ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క 24-25 సంవత్సరంలో ఈ యొక్క జాబ్స్ ఎవరైతే ఖచ్చితంగా మీరు క్రాక్ చేయాలనుకున్నారో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫ్రెండ్స్. ఇది ఈశాన్య రాష్ట్రాలలో ఎయిడ్స్ని అరికట్టడానికి ఈ యొక్క సన్ రైజ్ అనే పథకాన్ని ప్రారంభించారు. అలాగే మరొక ప్రశ్న, ప్రధానమంత్రి మాతృత్వ వందనం యోజన పథకాన్ని సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఈ పథకం 2017 జనవరి 1న అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 2 19 సంవత్సరాలు లేదా అంతకు మించి వయసు గల గర్భిణీ స్త్రీలకు 3 దశలలో 6,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తారు. మూడో ఆప్షన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు వర్తిస్తుంది. ఆప్షన్ 4 ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీరు ఇది ఈ విధంగా మీరు అనేది ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇది 2017 జనవరి 1న అమల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే. మరొక ప్రశ్న, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGK పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చిన ప్రశ్న ఇది. కాబట్టి మీకు ఎగ్జామ్లో జరగబోయే ప్రశ్నలు చెప్తున్నాను, అలాగే జరిగిన ప్రశ్నలు కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు వాటిని ఉద్దేశించి మీరు తప్పకుండా ఈ ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాలి. ఆప్షన్ 1 2014, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2016, ఆప్షన్ 4 2019. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఇది 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించారు. అలాగే 15వ ప్రశ్న, శ్యామ్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకాన్ని సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 ఈ పథకం 2016లో ప్రారంభించారు. ఆప్షన్ 2 గ్రామీణ ప్రాంతంలోని యువత పట్టణాలకు వలసపోకుండా నిరోధిస్తుంది. ఆప్షన్ 3
పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామాల్లో కల్పిస్తూ 3 సంవత్సరాల కాలంలో ఈ 300 స్మార్ట్ విలేజ్ని అభివృద్ధి కేంద్రంగా మార్చడం. ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. ఆప్షన్ 4 పైవన్నీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. అలాగే 16వ ప్రశ్న, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 2013, ఆప్షన్ 2 2014, ఆప్షన్ 3 2015, ఆప్షన్ 4 2017. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకాన్ని 2015లో ప్రారంభించారు. అలాగే 17వ ప్రశ్న, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ కింది వాక్యాన్ని గమనించండి. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలి. మహిళా పురుషుల కూలీలకు సమాన వేతన రేటుని కల్పించాలి. ఈ పథకానికి 2022-23 కేంద్ర బడ్జెట్లో 73,000 రూపాయల కోట్లు కేటాయించారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 3వ వంతు కూలీలు స్త్రీలై ఉండాలి. ఆప్షన్ 1 AB మరియు C, ఆప్షన్ 2 AC మరియు D, ఆప్షన్ 3 A మరియు B, D, ఆప్షన్ 4 ABCD. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఈ మహాత్మా గాంధీ ఉపాధి పథకం అంటే 100 రోజుల పథకం ఫ్రెండ్స్. మీరు అనొచ్చు, మన తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కువ కరువు పని అంటారు కాబట్టి కరువు పనికి ఎప్పుడు కరువు రాలేదు, దీన్ని 100 రోజుల పని మాత్రమే అనాలి. ఓకేనా? ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే 18వ ప్రశ్న, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింది వాటిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం వర్తింపజేయబడుతుంది? జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది మధ్యాహ్న భోజన పథకం కింద, సమీకృత బాలల అభివృద్ధి పథకం కింద, లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద, లేదా బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ కింద. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ కింద ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది 2013 యొక్క ప్రభుత్వ కార్యక్రమం కింద వర్తింపు చేస్తుంది.